హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ వాల్ పోస్టర్. గైస్, ఈ రోజు వీడియోలో మనం ప్రభాస్ గారు నటించిన రాజసాబ్ మూవీకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది, అలాగే విజయ్ తలపతి గారు నటించిన జననాయకుడు మూవీకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది, అలాగే 2025 చివరి మాసంలో వచ్చి ఇండియన్ ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టిన దురంధర్ మూవీకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. సో లేట్ చేయకుండా ముందుగా వినోద్ దర్శకత్వంలో విజయ్ తలపతి గారు నడిచిన చివరి సినిమా జననాయకుడు. మరి ఈ మూవీకి సంబంధించి ఓవర్సీస్లో ఇంకా మన ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, ముందుగా కర్ణాటక రాష్ట్రం నుంచి ఇప్పటివరకు మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో దాదాపుగా 6,51,00,000 రూపాయలు వసూలు చేసింది. ఆ తర్వాత కేరళ రాష్ట్రం నుంచి అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 3,06,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే విజయ్ తలపతి గారి ఓన్ మార్కెట్ తమిళనాడు నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా 6,72,00,000 రూపాయల అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకంటే కంప్లీట్గా ఇంకా ఓపెన్ కాలేదు తమిళనాడులో. కంప్లీట్గా బుకింగ్స్ ఓపెన్ అయితే ఖచ్చితంగా అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే ఒక మంచి రికార్డ్ని అయితే ఈ సినిమా క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే 3 రాష్ట్రాలు కాకుండా మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఓపెన్ కాలేదు. అలాగే 3 రాష్ట్రాలు కాకుండా మిగతా రెస్ట్ ఆఫ్ ఏవైతే స్టేట్స్ ఉన్నాయో లిమిటెడ్గా 1,14,00,000 రూపాయలని అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేసింది. సో ఫైనల్గా జననాయకుడు సినిమా ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఇప్పటివరకు దాదాపుగా 17,43,00,000 రూపాయలు వసూలు చేసింది. కానీ ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్లో మంచి గ్రోత్ అయితే ఉంది. ఇండియా కంటే కూడా ఎక్కువ కలెక్షన్స్ అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఓవర్సీస్ మార్కెట్లో రావడం జరిగింది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 31,54,00,000 రూపాయలు సినిమా వసూలు చేయడం జరిగింది. సో ఈ అడ్వాన్స్ బుకింగ్ అనేది కంప్లీట్గా ఇండియన్ మార్కెట్లో కూడా కంప్లీట్గా ఓపెన్ అయితే అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే ఈ సినిమా ఈజీగా 70 నుంచి 80 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం అయితే ఉంది. సో ఫైనల్గా జననాయకుడు సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి మన ఇండియన్ మార్కెట్ నుంచి ఓవరాల్గా ఇప్పటివరకు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 48,97,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో ఈ సినిమా బోని ఏదైతే ఉందో ఈజీగా 100 కోట్లతో మొదలు పెట్టడం జరుగుతుంది. సో ఏంటంటే మొదటి రోజు ఈ సినిమా ఈజీగా 100 కోట్ల ఓపెనింగ్స్తో అయితే మొదలు పెట్టడం జరుగుతుంది. బట్ 100 కోట్లకు పైగా ఎంత వసూలు చేస్తుంది అనేది కూడా చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మన డైనోసార్ ప్రభాస్ గారు నడిచిన రాజసాబ్ మూవీకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ అనేది ఇండియాలో ఇంకా పూర్తిగా ఓపెన్ కాలేదు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇంకా అస్సలు ఓపెన్ కాలేదు. కానీ ఓవర్సీస్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. ఓవర్సీస్ మార్కెట్ వరకు మాట్లాడుకున్నట్టయితే యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, ఇంకా గల్ఫ్ కంట్రీస్ ఇక్కడ నుంచి అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఇప్పటివరకు రాజసాబ్ సినిమా $1.40 మిలియన్ రూపీస్ని అయితే వసూలు చేయడం జరిగింది. దీన్ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నట్టయితే దాదాపుగా 12,63,00,000 రూపాయలని ఇప్పటివరకు ఓవర్సీస్ మార్కెట్ నుంచి వసూలు చేయడం జరిగింది. ఎందుకంటే ఓవర్సీస్ మార్కెట్ సంబంధించి ఏదైతే స్క్రీనింగ్ సంబంధించి ఉంటుందో ఫస్ట్ హాఫ్ మాత్రమే అక్కడికి డేటా చేరుకోవడం జరిగింది. సెకండ్ హాఫ్ ఇంకా చేరుకోలేదు. మన ఇండియన్ బుకింగ్స్ వచ్చేసి కొన్ని లిమిటెడ్ ప్లేసెస్లో మాత్రమే ఓపెన్ కావడం జరిగింది. ఆ లిమిటెడ్ ప్లేసెస్ నుంచి అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఇప్పటివరకు 2,18,00,000 రూపాయలని రాజాసాబ్ సినిమా వసూలు చేసింది. సో ఫైనల్గా ఓవర్సీస్ మార్కెట్లో ఇండియాలో మొత్తం కలుపుకొని అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాజాసాబ్ సినిమా 14,81,00,000 రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరిగింది. బట్ ఏంటంటే ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఓపెన్ కాలేదు, ఇంకా నార్త్లో కూడా కొద్దిగా ఓపెన్ కాలేదు. దాంతోపాటు ఈ సినిమాని ఈసారి నార్త్ వైజ్గా ఎక్కువగా ప్రమోషన్ చేయలేదు. ఎందుకంటే ఈ సినిమాలో బ్రేక్ ఈవెన్ కావాలంటే ఆల్మోస్ట్ 410 కోట్ల రూపాయలని నెట్ కలెక్షన్ రూపంలో వసూలు చేయాలి ప్రపంచవ్యాప్తంగా. మన తెలుగు స్టేట్స్లో అయితే 290 కోట్ల రూపాయలు, 110 కోట్ల నెట్ కలెక్షన్ వసూలు చేయాలి. మన రాజసాబ్ సినిమా పొంగల్ టైంలో వస్తుంది కాబట్టి కొద్దిగా పాజిటివ్ టాక్ వచ్చిన సినిమా ఈజీగా తన కలెక్షన్స్ మించి వసూలు చేయడం జరుగుతుంది. మరి మొదటి రోజు బోని కూడా ఈజీగా 100 కోట్లకు పైగా రాజసాబ్ సినిమా అయితే అందుకోవడం జరుగుతుంది. ఇక ఫైనల్గా వచ్చేసి దురంధర్ మూవీకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 4 వారాల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 284,50,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే 5వ వారంలో ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 35,80,00,000 రూపాయలు వసూలు చేసింది. ఓవరాల్గా మొదటి 5 వారాల్లో ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 820,30,00,000 రూపాయలని. అలాగే 32వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 5,21,00,000 రూపాయలని. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 5,75,00,000 రూపాయలు నెట్ కలెక్షన్ వసూలు చేస్తుంది. సో ఫైనల్గా దురంధర్ మూవీ మొదటి 30 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 831,26,26,00,000 రూపాయలు వసూలు చేసి బాలీవుడ్లో ఎక్కువ నెట్ కలెక్షన్ అందుకున్న సినిమాగా అయితే తన పేరుని నమోదు చేసుకుని ప్రజెంట్ నెంబర్ 1 ప్లేస్లో అయితే ఉంది. అలాగే ఈ సినిమా గ్రాస్ రూపంలో ఇప్పటివరకు 980 కోట్ల రూపాయలు వసూలు చేసింది. లాంగ్ రన్లో ఈజీగా 1000 కోట్లలోకి అయితే అడుగు పెడుతుంది. సో ఫైనల్గా ఆదిత్య దత్ దర్శకత్వంలో రణవీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, మాధవన్ గారి ప్రధాన పాత్రలో నడిచిన దురంధర్ సినిమా మొదటి 33 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1,260 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మరి లాంగ్ రన్లో ఈ సినిమా 1,300 కోట్లలోకి ఎంటర్ అవుతుందా లేదా అనేది చూడాలి. సో ఫైనల్గా ఏదన్నమాట దురంధర్ మూవీకి సంబంధించి కలెక్షన్ వీడియోతో పాటు రాజసాబ్ ఇంకా జననాయకుడు మూవీకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్. మరి మొదటి రోజు ఎవరి బోని ఎక్కువగా ఉండబోతుంది, రాజసాబ్ది పై చేయి ఉండబోతుందా లేకపోతే జననాయకుడి పై చేయి ఉండబోతుందా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మన వీడియోస్ కోసం మన వాల్ పోస్ట్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.